వెంకట్ గారు ఒక్క నిమిషం. ముందుగా మన రవికిరణ్ గారితో మాట్లాడతారు. రవికిరణ్ గారు, అవునన్నా కాదన్నా ఈ పాయింట్ ఒకటి డిస్కస్ చేయాలి. అఫీషియల్గా ఇరు దేశాల వాళ్ళు, అంటే ఇప్పుడు మనకు విదేశాంగ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పరిశీలిస్తున్నాం, పరిణామాలను అధ్యయనం చేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పీపుల్, అమెరికాలో ఇండియన్స్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు కావచ్చు, లీగల్గా అక్కడ ఉంటున్నా కూడా చాలామంది అమెరికన్స్ చేసేటువంటి దాడులు కావచ్చు, మనం చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్నాం, దాడులకు సంబంధించి లేదా కాల్ చేస్తున్నారంటూ ఇలాంటి ఒక భయమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడింది. దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? పేరెంట్స్ ఎస్పెషల్లీ ఈ విషయం గురించి భయపడుతున్నారు ఎక్కువగా, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వాళ్ళు చేస్తున్నారు. సమస్య ఏంటంటే అండి, ఇది అమెరికాకు ఒకటే పరిమితం కాదండి, ఇది అన్ని దేశాల్లో ఉన్న సమస్య. అంటే మొన్నటి వరకు వేరు, ఇప్పుడు అఫీషియల్ గా ఇప్పుడు ఎవరైతే రవికిరణ్ గారు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఇలాంటి కొన్ని నిబంధనలు తీసుకురావడంతో వాళ్ళకి ఇంకొంత ఏమైనా అడిషనల్ గా పవర్ ఇచ్చినట్టు అయిందా? అంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఇటీవల మార్వాడీస్ గో బ్యాక్ అని పెట్టారు హైదరాబాద్ లో. మహారాష్ట్రలో హిందీ వాళ్ళు యహాసే చలే జావ్ అన్నారు. ఎందుకన్నారు? హైదరాబాద్ లో మాకు ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి, మాకు ఇది లేకుండా చేస్తారా అని హైదరాబాదీలు, తెలంగాణలో మహారాష్ట్ర వాళ్ళు యూపీ నుంచో బీహార్ నుంచో వచ్చి మరాఠీలు ఇచ్చేస్తారా? ఇక్కడ మనం ఆ సమస్య ఎదుర్కొంటున్నట్లే అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఈ సమస్య ఉంటది. ఒక అమెరికన్స్ ఉంటున్నట్టు ప్లేస్ లో ఇంకో వేరే దేశస్తుడు వచ్చి అతనికన్నా గొప్పగా బతుకుతూ, అతనికన్నా లగ్జూరియస్ గా ఉంటూ, అతనికన్నా ఎక్కువ శాలరీ తీసుకుని బతుకుతుంటే మనకెలా హైదరాబాద్ లో మండుతుందో లేకపోతే ముంబైలో మండుతుందో వాళ్ళకి మండుతుంది. ఈ మానవ సహజమైంది. అందుకనే ఆ డిస్పారిటీ ఎప్పుడు నేను ఆ దేశాల్లో ఉన్నప్పుడు కూడా నేను గమనించాను. నాకు గమనించి ఆ చూపులు ఇవన్నీ నాకు అవసరమా? ఒక డౌన్ గ్రేడెడ్ చూపులు, తక్కువగా చూడటం, ఇవన్నీ ఆ దేశంలో ఉండి ఆ దేశం ఊరికం చేసి నేను తక్కువ చూపులు ఉండాల్సిన అవసరం నాకే, నా భారతదేశంలో నేను ఉంటాను, గంజో గారు తాగుతా, నా దేశంలో నేను ఉంటానని చెప్పి నేను వచ్చేసాను. సో ఆ సమస్య ఎప్పుడు ఉంటది. మీరు ఆస్ట్రేలియాలో దాడులు చేయట్లేదా భారతీయుల మీదుగా, ఇలా చైనీయుల మీద చేస్తున్నారు కదా, అలాగే ఈ సమస్య ఉంటుంది. అందుకనే ఇది సున్నితమైన సమస్య. మనం అధికమైన చోట అధికమై ఉండరాదు అన్నారు వేమన గారి చెత్తగా ఉంటది. అది అలవై కాని చోట అధికమై ఉండరాదు. మన దేశం కాదు అది, మనం అక్కడ జాతీయులం కాదు, మనం వెళ్ళి అక్కడ ఉంటున్నప్పుడు మనం మన లిమిట్స్ లో ఉండాలి. అలాగే ఆ దేశం యొక్క సిస్టమ్ లో మనం బతకాలి. సో అందుకనే ఇటువంటి రిస్ట్రిక్షన్స్, సమస్యలు రావటం సహజం. అంటే ఇది ఒక ప్రాంతానికి లిమిట్ చేయక్కర్లేదు, ఇండియాలోనూ వస్తాయి, పాకిస్తాన్ లో వస్తాయి, లేదా అమెరికా, ఆస్ట్రేలియాలో వస్తాయి. కానీ ఏంటంటే ప్రభుత్వం అన్నదండి ఒక జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంది దుందుడు నిర్ణయం. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అండి ఇప్పటికే ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఈ ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమయంలో ఇటువంటి పిడుగుపాటు ఇండస్ట్రీని ఇబ్బందికి చేస్తాయి. ఇండస్ట్రీ అనే కాదు, ఆ వ్యక్తుల్ని కూడా, ఇప్పుడు లక్షలాది మంది కుటుంబాలని అలా భయభ్రాంతి గురి చేయాల్సిన అవసరం ఏంటి? ఒక ప్రభుత్వం భయభ్రాంతి ఇండస్ట్రీ ఎక్కడ ఉంది? అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఉంది. వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈ రోజు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలంటే ఇండస్ట్రీ మాత్రం ఎక్కడ నుంచి వస్తుంది? ఇండస్ట్రీ ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. అమెరికన్స్, ఇప్పుడు మోడీ, ట్రంప్ గారు ఏమంటారు? అమెరికన్స్ మీరు తీసుకోండి, దొరకదు కదా ఇమీడియట్ గా ప్రాజెక్ట్ ఇబ్బందులు పడతాయి, కొన్ని $1 మిలియన్ లాస్ అయిపోతాయి. ఆ లాస్ అయిపోతే మరి అమెరికన్ గవర్నమెంట్ ఇస్తారా? అంటే దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలంటాను. ఇంకోటి భారతదేశానికి కూడా బెనిఫిట్ ఏంటంటే, గత 11 సంవత్సరాల్లో అండి నేను ఆ దేశాల్లో ఉన్నప్పుడు అనుకునేవాడిని, అయ్యో ఇంత పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, 4 ట్రాక్ రోడ్, 6 ట్రాక్ రోడ్, 5 ట్రాక్ రోడ్ ఉన్నాయి, బియ్యలు కార్లు వెళ్ళిపోతున్నారు. నా దేశంలో ఎప్పుడంతా డెవలప్మెంట్ జరుగుతుంది, మొన్న జరిగిన పరిణామాలు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. తయారైంది రవికిరణ్ గారు, రష్యాతో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ రోజు నా దేశం 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మౌలిక వసతుల కల్పన కావచ్చు, ట్రైన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, రైల్వే నెట్వర్క్లు కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు, గ్రామాల ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు, అలాగే ఓవరాల్ గా టెక్నాలజీ అప్గ్రేడేషన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఎక్కడ ఉన్నా సరే ఈ దేశంలో మనం వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ గారు చేసిన పనుల వల్ల ఏమవుతుందంటే, అమెరికా నుంచి వర్క్ ఆఫ్ షోర్ అయి ఇండియాకి వచ్చేయచ్చు, అక్కడ నుంచి వర్క్ ఆఫ్ షోర్ అయిపోయి ఇండియాకి వచ్చేయచ్చు, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవచ్చు. అక్కడ పనిచేయడానికి అవ్వట్లేదండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ వర్క్ వేరే వాళ్ళకి ఇవ్వలేరు, ఇండియాకి ఇచ్చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి పని చేసుకోండి బాబు, ఇంటికి వెళ్ళి ఇండియాలో ఇండియాలో ఇచ్చేస్తాము, ఇదే సార్లు బెంగళూరులో ఇచ్చేస్తాము, ఇదే సార్లు హైదరాబాద్ లో ఇచ్చేస్తాము, మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోండి, రియల్ టైమ్ లో వర్క్ చేద్దాం మన అందరూ అంటారు. అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడు ఇండియాలో వర్క్ ఫోర్స్ పెరిగిపోదు, ఇది అమెరికా లాస్ కూడా అయిపోదు. ఇటువంటి పరిణామాలు ఉంటాయి. అలాగే భారతదేశంలో ఈ రోజు 2014 ముందు స్టార్టప్స్
350 ఉంటాయండి. ఈ రోజు 170,000 ఉన్నాయి. దగ్గర దగ్గర 18 లక్షల మంది స్టార్టప్స్ లో పనిచేస్తారు. 11 సంవత్సరాల్లో దేశ ఆర్థిక పరిస్థితి 11వ స్థానం నుంచి నరేంద్ర మోదీ గారు 4వ స్థానంలో నిలబెట్టారు. ఈ రోజు 3వ స్థానానికి వెళ్ళటానికి చెరువులో ఉన్నాం. 2040 వికసిత్ భారత్ యాత్రలో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నాం. అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. అమెరికాలో నివసిస్తే ఎటువంటి లగ్జూరియస్ లైఫ్ ఉందో హైదరాబాద్ లో కూడా అటువంటి లగ్జూరియస్ లైఫ్ బెంగళూరులో కూడా ఉంది. సో ఎక్కడైనా సరే మనం ఉండొచ్చు. మొన్నటి వరకు బ్రెయిన్ డ్రైన్ అయింది, ఇప్పుడు బ్రెయిన్ గెయిన్ అవుతుంది. ఇంకోటి, అమెరికా వద్దంటే వెళ్ళాలనుకుంటే జర్మనీకి వెళ్తారు. వీళ్ళు మొన్న జర్మన్ విదేశాంగ శాఖ మంత్రి భారతదేశం వచ్చి బెంగళూరులో ఏ రకంగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళందరితో భారతీయ జర్మన్ లాంగ్వేజ్ లో జర్మన్ భాషలో మాట్లాడుతూ భారతీయులతో ఆయన సంపాదించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మీరందరూ జర్మనీకి రండి పర్లేదు అన్నారు. అలాగే మన వాళ్ళు జర్మనీకి వెళ్ళొచ్చు, జపాన్కి వెళ్ళొచ్చు, వేరే దేశానికి వెళ్తారు వెళ్ళాలనుకునే వాళ్ళు. నేను చెప్తున్నాను, అప్పుడు ఇన్నోవేషన్ ఎక్కడ వస్తే జర్మనీలో వచ్చి, ఇండియాలో వచ్చి, జపాన్లో వచ్చి, అమెరికాలో అవ్వదు. ఇన్నోవేషన్ ఆగిపోతే అమెరికా దెబ్బతింటుంది లాంగ్ రన్ లో. అమెరికా బాగా చేయాలంటే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేయాలంటే ఇన్నోవేషన్స్, పేటెంట్స్ ఎప్పటికప్పుడు కొత్త రావాలి. అక్కడ అయిపోయింది అనుకోండి, వేరే దేశంలో భారతదేశంలో ఇన్నోవేషన్స్ పెరుగుతాయి, జపాన్ లో పెరుగుతాయి. అంటే ఇప్పటికే అమెరికా ఓవరాల్ గ్లోబల్ లెవెల్లో వాళ్ళకి తక్కువ ప్రయారిటీ తగ్గిపోయింది. ఎవరు నమ్మట్లేదు అమెరికాని. అమెరికా అంటే ప్రజల గురించి నేను మాట్లాడలేదు, అడ్మినిస్ట్రేషన్ గురించి, ట్రంప్ గారి గురించి. సో ఇదే పరిస్థితి కొనసాగింది అనుకోండి, 5 ఏళ్ళలో తారుమారు అయిపోతే అమెరికా పరిస్థితి బలహీనం అయిపోతుంది. సో ఇది ఒక రకంగా భారతదేశానికి మంచిదే, అమెరికా కూడా ఇబ్బందికర పరిణామాలు వస్తాయి. కంటే స్వల్పకాలిక ఇబ్బందులు ఉండొచ్చు భారతదేశానికి, భారతీయులకి. దీర్ఘకాలికంగా ఈ ప్రయోజనదాయకం. రైట్ రవికిరణ్ గారు. వెంకట్ గారు, అమెరికా కోసం ట్రంప్ నిర్ణయం తీసుకోవడం నేరమా, లేదంటే అమెరికాని నమ్ముకుని ఫ్లైట్ ఎక్కడం భారతీయుల దోషమా?